మ్యామ్ ఇప్పుడు ఎర్లీ రిటైర్మెంట్ అట్ ద ఏజ్ ఆఫ్ 45 5 గనక మనం ప్లాన్ చేసుకోవాలంటే, మనం ఎలాంటి ప్రికాషన్స్ ఇప్పుడు మనం ఫాలో అవ్వాలంటారు? సో దేర్ ఈస్ ఎ కేస్ స్టడీ అండి. అంటే ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు సస్టైన్ ఇన్ ద జాబ్స్ ఆఫ్టర్ 45 తర్వాత దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్స్. అంటే ఇనీషియల్ స్టేజెస్‌లో మీరు ఫాస్ట్‌గానే గ్రోత్ కనిపిస్తూ ఉంటుంది. మీరు ఒక ప్రొఫైల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కడి నుంచి మీకు స్టాగ్నేషన్ అనేది లేకపోతే ఒక రకమైన ప్రెషర్ ఎక్కువైపోతుంది గదండీ! హై ప్రొఫైల్‌కి వెళ్ళినప్పుడు. సో దట్ కెన్ సీ నాట్ ఓన్లీ ఇన్ ఐటీ రిలేటెడ్‌లో అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. 45 అవ్వగానే వాళ్ళు ఒక రకమైన స్టాగ్నేషన్‌లో గాని, ఒక టెన్షన్‌లో, ఒక ప్రెషర్‌లో ఎప్పుడు జాబ్ ఉంటుందా? ఎప్పుడు ఉండదా? ఎందుకంటే వాళ్ళు టార్గెట్ చేసేదంతా కూడా హై ఎండ్ ప్రొఫైల్ గాని, హై ఎండ్ మీకు సాలరీస్ ఉన్న వాళ్ళనే ఏ కంపెనీస్ అయినా టార్గెట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ప్లేస్‌లో తక్కువ సాలరీస్ తీసుకునే ఎంప్లాయీస్‌ని రీప్లేస్ చేయడమో, లేకపోతే ఏఐని అడాప్ట్ చేసేసుకొని వీళ్ళందరూ మాకు అవసరం లేదు. వి హావ్ అదర్ వేస్ టు కంప్లీట్ అవర్ టాస్క్స్ అలా కూడా అనుకోవచ్చండి. సో, ఈ డిస్ట్రప్షన్ అనేది ఏదైతే ఉందో అన్ని సెక్టార్స్‌లో కనిపిస్తుంది. అందరి ఎంప్లాయీస్‌లో కూడా ఒక రకమైన టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి 10 ఇయర్స్ తర్వాత ఎలా ఉండబోతుంది అనేది ప్రతి ఒక్కరికి ఓ పెద్ద క్వెషన్ మార్క్ వచ్చిందండి. నాట్ అవును. ఓన్లీ ఇన్ ఐటీ సెక్టార్ బట్ అక్రాస్ ఆల్ సెక్టార్స్‌లో కూడా భయం అనేది వస్తోంది. అండ్ ఎందుకంటే చాలా ఫాస్ట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. మనం టెక్నాలజీని తొందరగా అడాప్ట్ చేసుకుంటున్నాము. కొన్నైతే జాబ్స్ ఫేడ్ అయిపోతున్నాయండి. ఇప్పుడు కంటెంట్ రైటింగ్ అనేది ఏఐ చేసేస్తుంది. ఎడిటింగ్ చేసేస్తుంది. వీడియో చేసేస్తుంది. చాలా వర్క్స్ అనేవి అనాలిసిస్ చేసేస్తోంది. అసలు ఏం చేయట్లేదు చెప్పండి. మొత్తం అంటే హ్యూమన్ కాకుండా హ్యూమన్ బ్రెయిన్‌కి మించి చాలా వరకు అది వర్క్స్ చేసేసి ఈజీగా వచ్చేస్తుంది. సో, కొన్ని జాబ్స్ అనేవి నెమ్మదిగా ఎవాపరేట్ అయిపోతాయనే విషయం చాలా మందికి ఇదైతే భయం పట్టుకుందండి. ఇప్పుడు ఇనీషియల్ స్టేజ్‌లోనే ఇలా ఉందంటే ఆఫ్టర్ 10 ఇయర్స్ యూ కెన్ ఇమాజిన్ అవును. సిట్యుయేషన్ ఎట్లా ఉంటుంది? అలానే కొంతమంది బిజినెసెస్‌లో కూడా ఉంటున్నారు. ఆ బిజినెస్ మోడల్స్ కూడా ఏఐ తగ్గట్టుగా మార్చుకోపోతే దే కెన్ వైప్ ఔట్ ఫ్రమ్ ద మోడల్. వాళ్ళకింక అది సక్సెస్‌ఫుల్ మోడల్ అవ్వకపోవచ్చు. సో, ఇలా అందరికీ భయం పట్టుకుందండి. సో, దీనివల్ల ఏం చేయాలి అంటే మనం ఒక 45 ఏజ్ 40, 50 రాగానే మనం కానీ ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే రెగ్యులర్ ఇన్‌కమ్‌ని మనము రీప్లేస్ చేసుకోగలగాలి.